వృద్ధులకి సమాచారం ఇచ్చేవాళ్ళు లేరు. ఇదివరకు వాలంటీరు సమాచారం వాళ్ళే ఇచ్చేవాళ్ళు, డబ్బులు వాళ్ళే ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు, బెనిఫిట్స్ వాళ్ళే తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టేయడం, ఇవాళ ఉదయం పూట్ల బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేసుకుని మధ్యాహ్నం నుంచి వారి సచివాలయాలు వాళ్ళకి ఆ సమాచారం ఇచ్చేవాళ్ళు. పేపర్లు చదివే అలవాటు పాపం వాళ్ళకు ఉండదు. దాంతో ఏమైపోయింది, ఉదయం నుంచినే వృద్ధులు వచ్చి క్యూ లైన్లలో కూర్చోవాల్సి వచ్చింది. మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్ళిపోయారు. ఒకప్పుడు డబ్బుల కోసం అని చెప్పేసి ఆ పంచాయతీ కార్యాలయాల దగ్గర, మున్సిపాలిటీ కార్యాలయాల దగ్గర వాళ్ళు ఇచ్చే చోట రోజుల తరబడి పొద్దున్నే రావడం, ఓ 10 మందికో 15 మందికి ఇవ్వడం, మళ్ళీ ఇవాళ డబ్బులు అయిపోయినాయి అని చెప్పడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ అట్లా వారం 10 రోజులు పట్టేది. అట్లాగే ఇప్పుడు నడుస్తున్నది. మళ్ళీ మొదటి స్టేజ్కి వచ్చింది. అయితే 6వ తారీఖు లోపిస్తారు, కానీ పొద్దున్నే వాళ్ళు ఏంటి ఫస్ట్ రోజునే 1వ తారీఖు వచ్చే డబ్బులు రాలేదు కదా, 3వ తారీఖు అదేంటి హక్కు కిందనే ఫీల్ అవుతారు. ఇప్పుడు దాంతో వివిధ చోట్ల ఆగ్రహంతో రగిలిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని వాళ్ళతో మాట్లాడించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. ఎక్కడికక్కడ బారులు తీరుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది.